ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైష్ణవి మరణం గురించి మనందరికీ తెలిసిందే. అదనపు కట్నం కోసం అటు కట్టుకున్న భర్త, అలాగే భర్త తల్లి, అత్తగారు అందరూ కూడా ఈ అమ్మాయిని కాల్చుకు తిన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి కసాయివాడు కస పొడిచాడు. ఇక ఆ తర్వాతే అసలు విషయం మొదలైంది. ఈ హరిబాబు అనేవాడికి ఇప్పటి వరకు అసలు ఎటువంటి శిక్ష వేస్తారనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే హరిబాబు గాడు ఎప్పుడైతే ఈ ఈ కూని చేసిన తర్వాత ఒక 24 గంటల్లో పట్టుబట్టాడు కదా! ఆ 24 గంటల తర్వాత వాడిని కరీంనగర్ జైలుకి తీసుకువెళ్లారు. ఇక ఆ తర్వాత ఏమైంది అంటే 2 రోజుల తర్వాత ఇక ఆహ్, నేను ఉండను ఇక్కడ అని చెప్పేసి గోల చేశాడు. అన్నం, నీళ్లు తినడం మానేశాడు. దాంతో హాస్పిటల్‌లో చేరాడు. ఇదంతా మనకి తెలిసిందే. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొక కొత్త డ్రామాకి తెర తీయించాడనమాట. మ్యాటర్ ఏంటి అంటే, నాకు ఇప్పుడు రోజు ఏడవడము, జైల్‌లో గట్టిగా ఏడవడము, నాకు వైష్ణవి గుర్తొస్తోంది. దయచేసి మీరు నన్ను ఉరిశిక్ష వేస్తారంటున్నారు కదా! మీరు నన్ను వేసే ముందు దయచేసి వైష్ణవి సమాధి దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆ సమాధి దగ్గర నా వైష్ణవిని క్షమాపణ కోరాలి అంటూ దొంగ నాటకం మొదలుపెట్టాడు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వార్త ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే కొంతమంది వైష్ణవి సమాధి దగ్గరికి ఇక్కడ ఈ హరిబాబు అనేవాడు వచ్చాడు. అక్కడ నాటకాలు ఆడుతున్నాడు, డ్రామా చేస్తున్నాడు అంటూ చాలామంది పెట్టడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, జరిగింది ఏంటి అంటే, ఈ హరిబాబు గాడు ఈ పోలీసుల దగ్గర కపట నాటకం అయితే ఆడటం స్టార్ట్ చేశాడు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. వాడు ఎక్కడికి రాలేదు. కరీంనగర్‌లోనే ఉన్నాడు. కరీంనగర్ జైల్లోనే ఉన్నాడనమాట. కానీ ఎలాగైనా సరే ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వీడు ఇప్పుడు ప్రయత్నిస్తుంది ఏంటంటే, వీడికి ఉరిశిక్ష పడడం ఖాయం కదా! అయితే ఆ ఉరిశిక్ష పడడం ఖాయమని తెలుసుకొని ఎలాగైనా సరే నేను పశ్చాత్తాపపడుతున్నాను. నేను వైష్ణవిని ఇష్టపడ్డాను, ప్రేమించాను అని ఎలా అయితే వైష్ణవి కుటుంబ సభ్యుల్ని నమ్మించాడో, ఇప్పుడు పోలీసులను గూడా క్షణికావేశంలో వైష్ణవిని చంపాను అంటూ ఎలాగోలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమే సమాధి దగ్గరికి వెళ్తాను, వైష్ణవి నన్ను క్షమించాలి, నా కల్లోకొస్తుంది అంటూ నాటకాలాడుతున్నాడు.